ఫ్రెండ్ చూడండి, ఈరోజు నేను మనీ ప్లాంట్ అంత బాగా అల్లుకుంది. అన్ని కొమ్మలన్నీ మంచిగా తీసేసాను. ఎందుకంటే మనీ ప్లాంట్ వేసినప్పటి నుంచి నేను మధ్యలో అన్నీ తీస్తూనే ఉంటాను. ఏర్లన్నీ చూడండి అసలు చాలా వచ్చింది. అంతా తీసేసాను. ఎంత శుభ్రంగా చేశానో చూడండి. నేను మల్లెపూల చెట్లు ఆకులన్నీ తుంచేసాను. ఎందుకంటే పూలు అసలు పడట్లేదు, ఉట్టి ఆకులు తప్ప పూలు ఉండట్లేదు. అందుకోసం నేను అంతా శుభ్రంగా కట్ చేసేసాను. కట్ చేసి నీటుగా ఆకులన్నీ తీసేసాను. నాకు మాత్రం పందిరి మల్లి అంటారు, అది మాత్రం బాగా పైన అల్లుకునేది. కానీ అల్లుకోవటానికి మనకి చోటు సరిగ్గా లేదు, పందిరి లేదు. అందుకోసం నేను గుట్టలాగా నేను కట్ చేసేసి అలాగే పెట్టేసి ఆకులన్నీ తీస్తున్నాను. ఇక్కడ ఒకటి ఉంది చూడండి, 2 చెట్లు ఇక్కడ, ఇది ఒకటి, మళ్ళీ ఆ వైపు ఒకటి ఉంది. 2 చెట్లు ఈ మల్లెపూల చెట్లు. ఇక్కడే మాత్రం కలమంద చెట్లు కూడా ఉన్నాయి. కలమంద మాత్రం పెద్ద చూడండి, చాలా పెద్దగా ఉంటుంది. కలమంద రెక్కలు మాత్రం చాలా లావుగా చాలా పెద్దగా ఉంటాయి చూడండి. నా ఇంటికి కూడా అయ్యే కట్టుకుంటాను ఎక్కువ. చూడండి, ఎప్పుడు కూడా మా ఇంటికి అదే కట్టుకుంటుంటాను నేను. కొన్ని పడిపోయినాయి గాలికి, అందుకోసం మళ్ళీ కట్టాలా నేను. చాలామంది ఇష్టపడుతుంటారు, అమ్మో చాలా లావుగా చాలా పెద్దగా ఉన్నాయి రెక్కలు, మాకు కూడా ఇవి అంటుంటారు. చూడండి, మల్లెపూలు తీగలు, మళ్ళీ మనీ ప్లాంట్ అవన్నీ తీస్తున్నాను. ఎందుకంటే బాగా గుట్టలాగా అల్లుకుంటుంది. ఎందుకంటే మనకి ఇక్కడ పాములు ఉంటాయి ఫ్రెండ్స్, అందుకోసం భయం. నాకు అనకూడదు, పాముల గురించి నేను తప్పుగా అనట్లేదు. ఎందుకంటే ఆ మాట అన్నా కూడా నా భయమే వస్తాయని. అందుకోసం ఎందుకు మనకి ముందు జాగ్రత్త. కానీ అన్నీ గుట్టలుగా ఉంటే చెట్లన్నీ నేను తీసేస్తున్నాను. చూడండి, మనకి ఇక్కడ ఎక్కువ గ్రీన్ ఉంటుంది మన తెనాల్లో. చూడండి, ఇదేమో పెద్ద మల్లెపువ్వు చెట్టు, చాలా పెద్దగా ఉంటుంది. బాబు భలే వాసన, భలే పెద్ద పూలు వస్తాయి ఈ చెట్టుకి. ఆకులన్నీ నేను తీస్తున్నాను. ఇంకా కొన్ని ఆకులు ఉన్నాయి చూడండి, ఈ సైడ్ ఆకులు ఉన్నాయి. ఇంకా అవి కూడా నేను తీయాలా, అవి కూడా చూసుకుని చిన్నగా తీసేస్తాను. కరివేపాకు చెట్టు మాత్రం నేను కుండీలో వేసుకోవాలనిపిస్తుంది. పెద్దగా ఉంది చాలా. కట్ చేసి కుండీలో వేసుకుంటే మంచిగా అనిపిస్తుంది నాకు. చూడండి, ఇక్కడ మాత్రం నేను కొత్తగా తీసుకొచ్చాను కదా కుండీలు. ఈరోజు మాత్రం మొక్కలన్నీ నేను కుండీలు వేసుకున్నాను. చూస్తుండండి, చూడండి కొత్త కుండీ కనిపిస్తుందా. మంచిగా మట్టి వేసేసి కుండీ పెట్టేశాను. దాంట్లో చెట్టు కూడా పెట్టేశాను, చామంతి చెట్టు. చూడండి, ఈ కుండీలో మాత్రం ఇంకొక చెట్టు పెట్టాను. ఎందుకంటే మళ్ళీ కింద ఉంటే ఎందుకులేని మళ్ళీ ఏర్లు కింద వచ్చేసి మళ్ళీ చెట్టు చనిపోయిద్దేమో. ఎప్పుడైనా నా కుండీలో ఉండాలని నేను తీసుకున్నాను. అందుకోసం మట్టి వేసేసి నేను కుండీలో వేసుకున్నాను చెట్టు, చామంతి పువ్వు చెట్టు. చూడండి, ఆ మట్టి నేనే తయారు చేయించుకుంటున్నాను. ఎందుకంటే నేను ఎప్పుడు టీ ఎక్కువ పెడుతూనే ఉంటాను. ఆ టీ పొడి అంతా నీళ్ళలో మంచిగా కడిగేసి వడబెట్టేసి నేను ఇక్కడ వేసుకుంటాను. ఆ మట్టిలోనే మళ్ళీ ఆ టీ పొడిలోనే మళ్ళీ మట్టి తీసుకొచ్చుకొని వేసుకుంటుంటాను. ఇక్కడ మట్టిలాగా మాత్రం పెట్టుకొని నేను అదే చెట్లకి ఎరువులాగా వాడుతున్నాను. ఇప్పుడు మాత్రం ఈ కరివేపాకు మొక్క ఒక కారణం ఉంది. ఎందుకంటే దాంట్లో వేసాను ఆ కవర్లో నేను. మా అక్క మనవరాలు అమ్మాయి అడిగింది, అమ్మమ్మ నాకు ఆ కరివేపాకు చెట్టు కావాలా, నువ్వు ఎట్టగైనా కొంచెం నాకు తీసుకొచ్చి అనింది. కానీ నేను వేసాను కరివేపాకు చెట్టు. అది బతికిద్దో లేదో, ఎందుకంటే సహజంగా కరివేపాకు చెట్లు బతకవు తొందరగా, అది నాకు తెలుసు. నేను ఎన్నో సంవత్సరాల నుంచి వేస్తున్నాను కరివేపాకు చెట్లు, ఇప్పుడు నాకు బతికినాయి. చూడండి, ఇప్పుడు నేను ఆ కవర్లో మంచిగా మెత్తటి మట్టి, సూపర్ మట్టి వేసి కరివేపాకు మొక్క వేసాను. అది బతికిద్దో లేదో కానీ ట్రై చేస్తాను నేను మాత్రం. చూడండి, ఈ చిట్టి గులాబీ ఆరెంజ్ కలర్ది. కానీ నేను అక్కడ పెట్టాను కదా, చెట్టు ఏదో తెగులు వచ్చినట్టు వాడిపోతుందని నేను ఆకులన్నీ తుంచేసి మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి పెట్టాను. ఇది కొంచెం ఎదుగుదల వచ్చినాక మళ్ళీ అది కూడా కుండీలు వేసుకుంటాను. ఇంకా ఎక్కువ కుండీలు నేను తీసుకున్నాను అనవసరంగా. ఎందుకంటే ఇప్పుడు ఈ కుండీలు వేసుకుంటే నాకేంటంటే, కుండీలు వేసుకుంటే గబక్కనే మనకి ఏదైనా నా కొడుకు దగ్గర వెళ్ళాలనుకుంటున్నాను కదా, అందుకోసం నేను కుండీలు వేసుకుంటున్నాను చెట్లు. చూడండి, మా ఇంట్లో కాకరకాయ గింజలు ఉంటే కుప్పలాగా వేసేసాను. అలాగే కుప్పలాగా కాకరకాయ చెట్లన్నీ మొలిసినాయి. కానీ ఆ చెట్లన్నీ ఏం వస్తాయి ఏం పోతాయో నేను అంతగా పట్టించుకోవట్లేదు. ఒక్క చెట్టు వచ్చినా కూడా చాలు అనుకున్నాను. ఎక్కువ వచ్చినా కూడా మనకి ఉపయోగం లేకుండా అయిపోయింది. అందుకోసం ఒక్క చెట్టు ఉన్నా కూడా చాలు అనుకుని ఒక్క చెట్టు ఆల్రెడీ నేను పెంచుతున్నాను. ఇటు చూడండి, కనిపిస్తుందా పెద్ద పెద్ద ఆకులు. కరివేపాకు చెట్టు మీద అల్లిచ్చేస్తున్నాను. కరివేపాకు చెట్టు మీద అల్లుకుంటుంది చూడండి.
మునగ చెట్టు కూడా పురుగులు పడతాయని అందరూ అంటున్నారు, కానీ పూత పడుతుంది. ఒకవల్ల నాకు కాయలు పడితే మాత్రం పెడతాను, లేకపోతే కొట్టేస్తాను. ఎందుకంటే బొచ్చు పురుగులు వస్తాయి, అది ఎక్కడ మేము పద్దాకా గోక్కుంటాము. అందుకోసం ఉరికనట్ట పెట్టాను. బొచ్చు పురుగులు పురుగులు పడితే మాత్రం అది కొమ్మలన్నీ తుంచేస్తాను. చూడండి మా అమ్మాయి చూడండి, నూనె రాసుకుని ఇప్పుడు జడ వేసుకోవటానికి వెళ్తుంది. పాపం మా పిల్లకేమో నేను జడ వేద్దాం అనుకుంటాను, మర్చిపోతాను. ఆ అమ్మాయి కూడా జడ నా దగ్గర వేయించుకోవాలండి. సరదాగా వచ్చి కొబ్బరి నూనె డబ్బా తీసుకొచ్చి కూర్చోదు. ఎప్పుడు ఆ అమ్మాయికి ఇష్టం ఉన్నప్పుడు నూనె రాసుకుంటుంది, జడ వేసుకుంటుంది. జడ ఏమో అసలు ఎలా వేసిద్దో, ఏదో సినిమాలో సుహాసిని వేసుకుంటుంది, వంకరగా జడ అట్ట వేసుకుంటుంది. నా మైండ్ ఏమో చెప్తాను, వేస్తారమ్మా అంటారు, మర్చిపోతాను. చూడండి ఈరోజు ఇల్లంతా నేను చెట్ల దగ్గర క్లీన్ చేస్తున్నాను. ఎంత సూపర్గా క్లీన్ చేస్తాను, ఎందుకంటే నా చెట్లు అంటే భలే ఇష్టం. మా అమ్మాయి పాపం చెయ్యదు. మా అమ్మాయికి అయితే నేను ట్రైనింగ్ ఇస్తూనే ఉంటాను. అమ్మ ఈరోజు నేను ఉన్నానని అంతా చేసుకుంటాను. రేపు ఒక పువ్వు నువ్వు పెట్టుకోవాలన్నా కూడా 2 చెట్లు పెట్టుకోవాలా, నీట్గా దాని ఆకులన్నీ కీడు వస్తే తుంచేసి నాకు మంచిగా చెట్లు మేము కుండీలో పెట్టుకుని చూసుకోవాలా. ఒక పువ్వు పడినా కూడా ఎప్పుడైనా నువ్వు తల్లో పెట్టుకోవటానికి కూడా ఉంటాయి కదమ్మా. మా గబుక్కన అందుబాటులో లేనప్పుడు నువ్వు మంచి డ్రెస్ వేసుకున్నప్పుడు ఒక పువ్వు పెట్టుకోవచ్చు కానీ నేను అంటుంటా. చూడండి ఫ్రెండ్స్, నేను మల్లెపూ చెట్లకి ఆకు అంతా నీట్గా తీసేసాను కదా, ఒక ఆకు ముదురు ఆకు లేకుండా శుభ్రంగా తీసేసాను. ఎంత బాగా తీసాను చూడండి. ఈరోజు కుండీలని ఎంత మంచిగా నీట్గా సర్దాను నేను. ఒకవైపు ఏమో గోరింటాకు చెట్టు పెట్టాను, ఇక్కడేమో 3 కూడా చామంతి చెట్లు పెట్టేశాను. ఎంత మంచిగా పెట్టేశాను చూడండి, ఎంత కలర్ఫుల్గా ఉంది, ఎంత బాగుందో. 3 కూడా నేను కొత్త కుండీల్లో వేసుకున్నాను. కొత్త కుండీల్లో మట్టి వేసేసి చామంతి చెట్లన్నీ పెట్టేశాను. ఒక పక్కన 3 కూడా ఒకే చోట పక్కన ఎంత బాగా పెట్టేశాను చూడండి. ఇక్కడ ఏమో నిమ్మకాయ చెట్టు పెట్టాను. నిమ్మకాయ చెట్టు చూడండి మంచిగా పెద్దగా అవుతుంది. చిన్న చిన్న పురుగులు పడుతున్నాయి దానిపైన, నేను తీసేస్తున్నాను. గోరింటాకు చెట్టు అన్నీ మార్చేసాను, కుండీలు పక్కన జరిపేసాను మంచిగా నీట్గా ఉండాలని. ఇదేమో కరివేపాకు చెట్టు ఏంటో అస్సలు ఎదుగుదల లేదు, పెరగట్లేదు. అందుకోసం నేను ఒక రెక్క తీసుకుని అంత సన్నంగా కట్ చేసి చెట్టుల్లో వేసేసాను నేను. ఎందుకంటే కలమంద వేస్తే చెట్టు మంచిగా బలంగా ఎదుగుదల బాగుంటుంది. కుండీలంతా ఎంత సూపర్గా మంచిగా సర్ది పెట్టేసాను చూడండి. బకెట్ నిండా కసుపు వచ్చింది. అద్మి వేసాను, అన్ని ఆకులు ఎంత నీటుగా తీసేసాను చూడండి. ఈ మామిడికాయ చెట్టు చాలా పెద్ద కాయ, ఒక కాయ వచ్చి 1.5 కిలోన్నర దాకా ఉంటుంది, అంత పెద్దగా ఉంటుంది. నేను మాత్రం మామిడికాయ టెంకీలు తీసుకుని వేసాను, చెట్టు వచ్చింది చూడండి. చాలా పెద్దగా ఉంటుంది. కానీ సొంత స్థలం, మన స్థలం అనేది మనకు ఉంటే అప్పుడు మేము వేసుకున్నా కూడా ఈ చెట్టు బోలెడు కాయలు, ఎంత పెద్ద కాయలు, ఎంత టేస్ట్ ఉండో, చాలా టేస్ట్ ఉంటుంది. ఎవరికైనా మీకు కావాలంటే కామెంట్ పెట్టండి, ఈ చెట్టు మీకు ఇచ్చేస్తాను. ఎందుకంటే మన సొంత స్థలం మనది అన్నట్టుగా ఉండాలా, అప్పుడు ఈ మొక్క మేము పెట్టుకున్నా కూడా దానికి ఫలితం ఉంటుంది. చూడండి ఇది మా వాకిలు ఎదురుగా ఈ మామిడికాయ చెట్టు. మళ్ళీ మా ఆయన దినానికి చెట్టు కొమ్మలన్నీ నరికిచ్చారు వాళ్ళకి చెప్పి. నేను మా ఇంటి ముందరకు ఏమో కొమ్మలన్నీ ఇట్లా వంగిపోయినాయి, మామిడికాయ కొమ్మలన్నీ. వాళ్ళకి ఫోన్ చేసి చెప్పానమ్మా, కొమ్మలన్నీ మా ఇంటి మీద ఉన్నాయి, మా వాకి ఎదురుగా నేను కొట్టిచ్చేస్తాను అంటే, సరే కొట్టిచ్చేసే అమ్మ కొమ్మలన్నీ అన్నారు. కొమ్మలన్నీ నరికిచ్చేసాను చూడండి. ఆ చెట్టు గింజలే నేను తీసుకుని వేసుకున్నాను. మామిడికాయలు తీసుకుని అక్కడ చెట్టు దగ్గర వెళ్తుంటానుగా మా అమ్మమ్మ వాళ్ళకి మాట్లాడటానికి, కింద పడి ఉంటాయి ఆ కాయలు తీసుకొచ్చి నేను వేసుకున్నాను. అదే కనిపిస్తుందిగా, అసలు భలే చెట్టు, సూపర్ చెట్టు అది. ఈరోజు నేను వర్షం పడుతుంది ఫ్రెండ్. మబ్బు బాగా పట్టి ఉంది, మబ్బు ఫుల్గా పట్టి ఉంది చూడండి. మబ్బు ఎలా పట్టి ఉందో, ఈ మబ్బు ఇలా పట్టి ఉంటే మా కుక్క ఏమో కుయ్యని ఏడుస్తుంది. చిన్న తుప్పరా పడి వర్షం నీళ్లు పడుతున్నాయి. నేను ఏం చేయాలా, నా కర్మ ఏంటో, నా పిల్లులు కుక్కలు, ఊళ్ళో పిల్లులన్నీ నానకాలే పడుతున్నాయి చూడండి. నేను పట్ట తీసుకెళ్ళి ఆ పట్ట 20 రూపాయలని కొనుక్కుని వచ్చింది మా అమ్మాయి.
కొనుక్కొచ్చి ఆ పట్టా తీసుకెళ్ళి కత్తిరి తీసుకుని కట్ చేసేసి బారుగా చేసేసి ఆ పట్టాలు వేసుకుని వచ్చాం పిల్లల్ని తల్లిని మేము వర్షానికి. చూడండి మేము స్నానం చేసే బాత్రూంలో పెట్టుకున్నాం. ఏం చెప్తాం ఫ్రెండ్, ఈ బాత్రూంలో నేను నా కూతురు స్నానానికి వెళ్తుంటాం. చూడండి ఈరోజు కుక్క పిల్లల్ని తీసుకొచ్చి బాత్రూంలో పెట్టుకున్నాం మేము. ఆ పట్టా వేసి మంచిగా, ఇంకా లోపల నా పాత చీర ఒకటి వేసాను, పక్కన ఆంటీ ఇది కూడా ఒక పాత చీర ఇచ్చింది, అది కూడా వేసాను కింద. ఎందుకంటే కొంచెం లైట్గా తడిగా ఉందని పాత చీరలన్నీ కింద వేసేసి పైన మళ్ళీ ఒక పట్ట వేసేసి పట్ట మీద పిల్లలు, ఎన్ని పిల్లలు, 5 పిల్లలు తల్లి వాళ్ళు పనుకుంటున్నారు. చూడండి పాలు తాగుతున్నాయి. ఏం తాగుతున్నాయి నాయన, పొద్దుగుకలు పాలే వాళ్ళకి. చూడండి ఇప్పుడు నేను చెట్ల పని అంతా చేసి ఏది ఎలా సర్దుకోవాలని నీటుగా సర్దుకున్నాను. ఎందుకంటే ఈరోజు మా ఇంట్లో ఇవన్నీ సర్దుకోవటమే నాకు ఎక్కువ అయిపోయింది. 4 వైపులు కూడా మన ఖాళీ స్థలం ఉంటుంది కదా ఫ్రెండ్స్, అందుకోసం నీటుగా సర్దుకుంటాను. మరి ఏంటో కొంచెం టీ తాగాలనిపించింది, నేను టీ తాగుతున్నాను. నాలాగే మీరు కూడా టీ ఇలాగే తాగండి, ఇలా చేసుకుంటే భలే టేస్ట్ అనిపించింది. మామూలుగా నేను తాగుని ఎప్పుడు ఇలా చేసి నురుగు వచ్చినట్టుగా ఉండాలి నాకు టీ. అప్పుడు మా బేబీ అక్క, పక్కన బేబీ అక్క ఇప్పుడంట ఏదో మళ్ళీ మామిడికాయలు పడినాయి అంట వాళ్ళ చెట్టుకి. ఒక కాయ ఇచ్చింది నాకు, అమ్మాయి పచ్చడి చేసుకుంటావా అనింది. కాయ మాత్రం బాగా ముదురుగా ఉంది, బాగా చాలా ముదురుగా ఉంది. అందుకోసం నేను ఒక మామిడికాయ ఊరికేనే ఇచ్చింది నాకు. ఎందుకంటే ఇప్పుడు ఏదో అనింది ఫ్రెండ్, పరకాయలు వస్తాయి అమ్మాయి ఇప్పుడు అనింది. అందుకోసం ఒక 10 కాయల దాకా పడినాయి అంట. వేరే వాళ్ళు అడిగారంట రోటి పచ్చడి చేసుకోవటానికి. నేను కూడా ఒక కాయ అడిగాను, అడిగితే నాకు డబ్బులకి ఇవ్వలేదు, ఊరికని ఇచ్చింది అక్క. లేదమ్మా నువ్వు తీసుకొని పచ్చడి చేసుకొనింది. చూడండి పక్కనే మా ఇంటికాడ అటు చూపించు. ఓకే కనిపించిందా? పక్కనే చెట్టు ఉందిగా, బొప్పాయికాయలు మామయ్య కోసాడు. నేను ఒకటే అడిగాను, ఎందుకంటే మా ఇంట్లో కూడా తినేవాళ్ళు ఎవరు లేరులని ఒక కాయ మామయ్య అన్నాను. వాళ్ళు కొన్ని తీసుకున్నారు, నాకు ఒక కాయ ఇచ్చారు. ఆ కాయ అంటే కొంచెం ఇంకా పండాలా, ఇప్పుడు పండింది కొంచెం, ఇంకా పండాలా. అందుకోసం కడిగి పెట్టాను నేను కాయ. చూడండి ఇప్పుడు నేను టీ తాగుతున్నాను. పని అంతా అయిపోయింది ఫ్రెండ్. చాలా సూపర్గా, చాలా చిన్నగా, స్లోగా ఇంట్లో నీటుగా పని చేసుకున్నాను. లాస్ట్ ఫైనల్ మాత్రం మామిడికాయ పచ్చడి చేసుకోవాలనుకుంటున్నాను. బొప్పాయికాయ మాత్రం శుభ్రంగా కడిగి ఒక పక్కన పెట్టేస్తాను. ఇప్పుడు నేను టీ తాగుతున్నాను. చూడండి చూసేవాళ్ళు నా ఛానల్కి లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ యూట్యూబ్ వంటలక్క బయటికి.